ఈరోజు కాలంలో సంతానం అనేది చాలా చాలా కష్టమైన పనిగా మారిపోతుంది. మనం చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా సంతానానికి సంబంధించిన ఆసుపత్రులే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు అలా జరుగుతోంది? ఈ సంతానం అవ్వాల్సిన సమయంలో ఎందుకు అవ్వట్లేదు అంటే రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి జాతకం, రెండోది వైద్యం. మొదలుగా జాతకం గురించి మాట్లాడుకుంటే మనం చూడాల్సింది ఏంటి అంటే జాతకంలో మీకు సంతానం ఉందా లేదా అని. ఒకవేళ ఉన్నట్టయితే దానికి సపోర్ట్ ఏంటి అంటే సంతాన గోపాలకృష్ణ హోమం అని అంటాం. దాని జపము హోమము చేయడం, అభిమంత్రం చేయడం ఒక విధానం ఉంది. అలా చేస్తూ ఉండడం ద్వారా సంతానం కలుగుతుంది. ఒకవేళ వైద్య రూపంలో చూసినట్టయితే సంతాన సాఫల్య కేంద్రాలు చాలా ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం కూడా. మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, మీరు సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్తూ ఉన్నా ఖచ్చితంగా దానికి సపోర్ట్ మాత్రం ఈ సంతాన గోపాలకృష్ణ జపం అనేది ఖచ్చితంగా అవుతుంది. మీరు వైద్యాన్ని ఎలా నమ్ముతూ ఉన్నారో మన శాస్త్రాన్ని కూడా అలానే నమ్మాలి. ఎలా అయితే శాస్త్రాన్ని నమ్మితే ఖచ్చితంగా ఈ సంతాన గోపాలకృష్ణ మంత్రాన్ని హోమం చేసిన, పారాయణం చేసిన దాని ప్రభావం ద్వారా ఖచ్చితంగా సంతానం కలుగుతూ ఉంటుంది. సంతానం కలగడానికి శాస్త్రం మొదలుగా చూడాలి, దాని తర్వాత వైద్యం చూడాలి. ఇవి రెండూ చూసుకుంటే ఖచ్చితంగా సంతానం కలుగుతూ ఉంటుంది. సంతానం కలగకపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఆ కారణాలకి విరుగుడు ఏంటి అనేది శాస్త్రం చెప్పింది, వైద్యం చెప్పింది. ఈ రెండిటిని చూసుకుంటే ఖచ్చితంగా సంతానం కలుగుతూ ఉంటుంది.